అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కి షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ చేపడుతున్న ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు అందించే సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా ప్రాజెక్టుల నిర్వహణ పాకిస్తాన్ కు కష్టమవుతుంది. అందులో ఇంధన రంగానికి సంబంధించిన 5 ప్రాజెక్టులున్నాయి. అవి పవర్ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీ, పాకిస్తాన్ ప్రైవేట్ సెక్టార్ ఎనర్జీ యాక్టివిటీ, ఎనర్జీ సెక్టార్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రాజెక్ట్, క్లీన్ ఎనర్జీ లోన్ పోర్ట్ఫోలియో గ్యారంటీ ప్రోగ్రామ్, పాకిస్తాన్ క్లైమేట్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. ఇక ఆర్థిక రంగానికి సంబంధించిన 4 ప్రాజెక్టులు కూడా దెబ్బతింటాయి. ఇందులో సోషల్ ప్రొటెక్షన్ యాక్టివిటీ కార్యక్రమం ఈ ఏడాది 2025 నాటికి పూర్తి కావాల్సి ఉంది. అలాగే ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి, ఫుడ్ సెక్యూరిటీ, ఫ్లడ్, క్లైమేట్, విద్యా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, గవర్నమెంట్ ఫండ్స్ కూడా చిక్కుల్లో పడతాయి. అలాగే చారిత్రక భవనాలు, ఆర్కియాలజీ ప్రదేశాలు, మ్యూజియంలు, భాష, సంస్కృతులను కాపాడటం కోసం పాకిస్తాన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబాసిడర్ ఫర్ కల్చరల్ ప్రొటెక్షన్ ప్రాజెక్టుపై ప్రభావం పడనుంది. ట్రంప్ ఉత్తర్వుల కారణంగా ఇప్పుడు పాక్ ఆయా ప్రాజెక్టులను విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాలను శాశ్వతంగా నిలిపివేయటమో లేదా మొక్కుబడిగా కొనసాగించడమో చేయవలసి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు పాకిస్తాన్ చేపడుతున్న ఆయా ప్రాజెక్టులకు వార్షికంగా అమెరికా ఎంత సాయం అందిస్తోంది? ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల దెబ్బతినే ప్రాజెక్టుల విలువ ఎంత అనే అంశం ఇంతవరకు స్పష్టం కాలేదు. పాకిస్తాన్ కూడా ట్రంప్ ఉత్తర్వులపైన ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే అమెరికా అందించే సాయం పైన అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో స్పందించారు. మేం వెచ్చించే ప్రతి డాలర్, మేం చేపట్టే ప్రతి పాలసీ విషయంలో 3 ప్రశ్నలు వేసుకుని వాటి సమాధానాలు మేం సమర్థించుకునేలా ఉంటే ముందుకు వెళ్తామని అన్నారు. అది అమెరికాను సురక్షితంగా ఉంచుతుందా? అది అమెరికాను శక్తివంతం చేస్తుందా? అమెరికాను మరింత సంపన్నవంతంగా చేస్తుందా? అనేవి ఆ ప్రశ్నలన్నీ చెప్పారు. ఇకపోతే అమెరికా పాకిస్తాన్ల మధ్య గత 75 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. 2001లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. బైడెన్ హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా తగ్గుముఖం పట్టాయి. వైట్ హౌస్ పాక్ పట్ల ఏ మాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. ట్రంప్ మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు కూడా పాక్ కు అందవలసిన ఆర్థిక సాయం నిలిపివేశారు. ఇప్పుడు అదే బాటలో ముందుకు వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేస్తారో వేచి చూడాలి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వెటి న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.